కాపు యువతకి మహిళలకి నైపుణ్యాభివృద్ధి స్వయం ఉపాధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాపు భవనాలు కూడా కట్టి వారిని ఆదుకుంటాం. అదే సమయంలో ఆర్యవైశ్య సంక్షేమం కోసం ముందుకు పోతాం. క్షత్రియ సంక్షేమం, అగ్రవర్ణాల్లో ఉండే ఇతర పేదలకు కూడా న్యాయం చేయడం, ఇవి చేస్తూనే ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఇవన్నీ ముందుకు తీసుకుపోతాం. ఇంకొక పక్క పెన్షన్ కూడా మొన్నే అనౌన్స్ చేశాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి, ఇంకొక పక్కన వికలాంగులకి దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తాం. వైకల్పానికి పూర్తిగా అంటే 2 కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాం. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘ వ్యాధులు ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఇది కాకుండా 2 సెంట్లు ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్ళు కట్టిస్తాం. ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం. అదే సమయంలో అక్కడే ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి టిట్కో ఇళ్ళు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇవి కాకుండా అందరికీ ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. జిల్లాల వారీగా వర్గీకరణ కూడా చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సప్లాన్ నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులు నియామకం చేస్తాం. జీవో నెంబర్ 3 మళ్ళీ రివైవ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి ఎస్సీలపైన దాడులు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని వారిలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా పూర్తి చేస్తాం. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం వాళ్ళకు కూడా 50 ఏళ్ళకే పింఛన్ ఇవ్వడం, ఈద్గాలు, కబరిస్తాన్లు ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించడం, విజయవాడ సమీపంలో ఆజ్ హౌస్ కట్టడం, నూర్ బాసా కార్పొరేషన్కి ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించడం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇమాం మౌజంలకి 10,000 రూపాయలు 10,000 5,000 గౌరవ వేతనాలు ఇవ్వడం, అర్హత ఉన్న ఇమాములకి ప్రభుత్వ కాజీలుగా నియమించడం, మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయం, ఆజ్ యాత్రకు పోయే ఒక్కొక్క ముస్లింకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం చేస్తాం. క్రిస్టియన్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారికి కూడా ఏమేమి ఉన్నవన్నీ చేస్తాం. అదే సమయంలో వ్యవసాయం 9 అవర్స్ అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇస్తాం. సోలార్ పంప్ సెట్స్ అన్నీ ఫ్రీగా పెట్టించి తద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసుకున్న కరెంటు వాళ్ళు వాడుకుని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అంటే ప్రతి ఒక్క పంప్ సెట్ వాళ్ళకు సోలార్ ఇస్తాం. సోలార్ ఇచ్చిన తర్వాత వాడు వాడుకోవచ్చు. వాడుకోగా మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తే డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. అక్కడ కూడా వాళ్ళ ఇండ్లకు వాడుకొని మిగిలిన కరెంట్ ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి డ్రా చేసుకోవచ్చు. 2 విధాలుగా. అంటే ఒకసారి ఎండలున్నప్పుడే సోలార్ వస్తుంది, వర్షాలు వచ్చినప్పుడు రాలేకపోవచ్చు. అలాంటప్పుడు గ్రిడ్ నుంచి ఇస్తాం. అలాంటి వస్తువుని ఏర్పాటు చేసి ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ ఉత్పత్తిలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్కి ముందుకు పోతాం. అంటే ఒక్కొక్క ఊర్లో చేస్తాం. ఒక సబ్స్టేషన్ యూనిట్ తీసుకుంటాం. సర్ప్లస్ డెఫిసిట్ అక్కడనే మేనేజ్ చేస్తాం. అప్పటికి కూడా షార్ట్ ఫాల్ ఉంటే గ్రిడ్ మేనేజ్మెంట్కి వెళ్తాం. అంటే మా ఉద్దేశం ఎక్కడ వీలైతే అక్కడ పంప్డ్ ఎనర్జీ కూడా పెడతాం. పంప్డ్ ఎనర్జీ పెట్టి ఎప్పుడైతే కరెంట్ రాని పీక్ టైంలో ఈ పంప్డ్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేట్ చేసి ముందుకు వెళ్తాం. అదే సమయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ఏవైతే సబ్సిడీ ద్వారా అన్నీ ఆపేశారు, వాళ్ళు ఇచ్చే 7,500 రూపాయలు తప్ప ఏది ఇవ్వడం లేదు. ఇప్పుడు దాన్ని మేము 20,000 రూపాయలు చేస్తున్నాం. ఇది కాకుండా మళ్ళీ ఏవైతే యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ఇంకొక పక్క ప్రతి పార్లమెంట్లో 1,000 ఎకరాలు ఏవైతే ZBNF ఉందో సేంద్రియ వ్యవసాయం ఒక మోడల్ ఫార్మ్స్ తయారు చేస్తాం. దీన్ని ఇంకా బాగా విస్తరించి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడికక్కడ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తాం.
అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు. అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తిపెట్టి రాయించేసుకున్నారు. అది ఒక పోర్టు కావచ్చు, లేకపోతే ఇంకొక పక్క ఒక భూమి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఒక క్వారీ కావచ్చు, ఒక మైనింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నారు. ఎందుకు పోర్ట్లు చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు సెజ్లు చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు స్టూడియోస్ చేతులు మారాయని అడుగుతున్నా, ఎందుకు ఆస్తులు బలవంతంగా చేతులు మారాయని అడుగుతున్నా. దెర్ ఇస్ నో ఆన్సర్. ప్రతి ఒక్కరూ ఏ స్థాయికి వచ్చారంటే మా ప్రాణాలుంటే చాలు, మేము బ్రతికితే చాలు, ప్రాణాలుంటే వేరే ప్రాంతాలకు పోయి 10 రూపాయలు సంపాదించుకుంటాం, ఇక్కడుండి మేము ప్రాణాలు పోగొట్టుకోలేమనే ఉద్దేశంతో సరెండర్ చేసేసారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు అవి. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పమంటే అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రేపు గవర్నమెంట్ వస్తానే ఒకటి కాదు ఎందుకు మారాయో నేను అడుగుతున్నా. అందుకే మేము వస్తానే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం. ఇది ఆయన కోసం పెట్టుకున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది నన్ను అడిగారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణిని అడిగారు. ఏమడిగారు? మా నాన్న మా తాత ఇచ్చిన భూమి పైన మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు, మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అడిగారు. రాజముద్ర పడవలసింది ఎక్కడ? ఇలాంటి ఫోటో వేస్తే ఎవరు సహిస్తారని అడుగుతున్నా. వాట్ ఈజ్ ది ఆన్సర్? నువ్వు అంటున్నావు కదా నన్ను మెచ్చారని, సమాధానం చెప్పు. నువ్వు ఇచ్చావా ఈ ఆస్తి? మీ తాత ఇచ్చాడు ఈ ఆస్తి? నీ సాక్షి పేపర్ నుంచి సంపాదించి ఇచ్చారా? మీ భారతీయ సిమెంట్ నుంచి ఒక బస్తా ఉచితంగా ఇచ్చావా? కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజలు మాటలాడలేని పరిస్థితి, నిస్సహాయ స్థితికి నెట్టేసి భయభ్రాంతులు చేసి పోలీసులు పెట్టుకొని హైహ్యాండెడ్గా మాట్లాడితే అరెస్టులు చేసి, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పోలీస్ టార్చర్ చేసి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేశారు. కాబట్టి దీనిపైన ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కడాన ప్రైవేట్ ఆస్తులపైన కూడా పెట్టారు. ఇప్పుడు చాలామంది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు.